తెలంగాణలో 10 ఏళ్లు ఇష్టారాజ్యంగా తుగ్లక్ పాలనను కొనసాగించిన గులాబీ పార్టీ నాయకులకు అధికారం పోయేసరికి చిన్న మెదడు కాస్త చితికినట్లయింది. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పైన మొదటి నుంచి విషం చిమ్ముతూనే ఉన్నారు. అధికారం కోల్పోయామనే అంశాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా సామాన్య ప్రజానికాన్ని రెచ్చగొట్టి పచ్చి అబద్దాలను ట్రోల్ చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు గులాబీ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. తమ రాజకీయ ప్రత్యర్థులు ఎంతటి వారైనా సరే దూషించటం, అవమానించటం, అవహేళన చేయడం ద్వారా సైకో ఆనందం పొందటం వంటి నికృష్ట పద్ధతులను తెలంగాణ సమాజానికి అలవాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. దిగజాడు రాజకీయాలకు తెగబడుతూ రాజకీయాలను భ్రష్టు పట్టించింది గులాబీ దండు. అంతేకాకుండా ఊరు పేరు లేని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు సహాయ సహకారాలు అందిస్తూ కేర్ ఆఫ్ అడ్రస్ లేని సోషల్ మీడియాలకు అక్రమంగా నిధులు సమకూరుస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బస్తీల్లో, గల్లీల్లో ఊరు పేరు లేని ఛానల్స్ ప్రభుత్వాన్ని నిందించడమే పరమావధిగా ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. నిరక్షరాస్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి ప్రభుత్వాన్ని ఎలా నిందించాలో, సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎలా దూషించాలో చెప్పి మరీ కెమెరాల్లో రికార్డ్ చేస్తున్నారు సదరు పైశాచిక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏజెంట్లు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ పైత్యాన్ని మరీ పరాకాష్ఠకు తీసుకువెళ్తున్నారు బీఆర్ఎస్ పైశాచిక నాయకులు. నిందించటం, బూతులు మాట్లాడించటం ఘనకార్యంగా భావిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అబద్ధాన్ని నిజమని చెప్తేనో, ప్రజాపాలనపై బూతులు మాట్లాడిస్తేనో ప్రజాదరణ పెరిగి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారనుకోవడం పూర్తిగా మూర్ఖత్వం అవుతుందన్న చేదు నిజాన్ని గులాబీ నేతలు గ్రహిస్తే గులాబీ అభ్యర్థికి కనీసం నోటాకు పడ్డ ఓట్లన్నా పడే అవకాశం ఉంటుందన్న వాస్తవాన్ని ముఖ్యంగా కేటీఆర్ తెలుసుకోగలగాలి.